గురుగారు, కన్య రాశి మహిళలకి ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశిలోనే కేతువు, సప్తమందు రాహువు మరియు షష్టమందు శని వక్రీకరించి నవమందు కుజ గురులు, లాభమందు రవి, శుక్ర బుధులు వ్యయస్థానంలో వెరసి గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. గత నెల కంటే కూడా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణమైనటువంటి ఆనంద యోగాన్ని కలిగించేటువంటి రోజులు ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత, అందున గ్రహబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చాలా మటుకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహార్థులకి వివాహ నిశ్చయములు అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగం లభించడం కానీ, లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ, లేదా అధికారుల యొక్క అండదండలు, సహాయ సహకారాలతో మంచి యోగ్యత కలిగినటువంటి ఉద్యోగ భద్రత మీకు గోచరమవుతుంది. ముఖ్యంగా ప్రధానంగా మీ యొక్క మనసే కొంత ఆందోళనగా ఉంటుంది తప్ప, అన్ని రకాలుగా మీరు చేపట్టేటువంటి పనులలో దైవానుగ్రహంతో అన్నింటా విజయాన్ని పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 16వ తారీఖు నుంచి రవి యొక్క సంచార ప్రభావం చేత కొంత ఆందోళనగా, మానసికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ 15వ తారీఖు లోపల మటుకు కూడా రవి లాభస్థాన సంచార ప్రభావం చేత అన్ని రకాలుగా చేపట్టినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యయందు ఉన్నటువంటి వాళ్ళకి, అనగా విద్యార్థులకి నూతన విద్యాలయ యొక్క ప్రవేశాలు కానీ, దూర ప్రాంత బదిలీలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా 16వ తారీఖు నుంచి మంచి శుభవార్తలు వింటారని చెప్పవచ్చు. ఇక ఏతావాత గమనించుకున్నట్లయితే ప్రధానంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ మహిళలు కూడా గమనించుకోవాల్సిన అంశము, గ్రహాల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ఏదైనా నిర్ణయం చేపట్టే ముందు తప్పకుండా దైవానుగ్రహంతో మొదలు పెడితే గ్రహ అనుగ్రహం, దైవానుగ్రహం వెరసి మీరు చేపట్టినటువంటి పనులలో మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో కొంతవరకు నిర్ణయాత్మకంగా అడుగులు వేసి ఈ యొక్క 15వ తారీఖు లోపల మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక తర్వాత ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను అనుకున్నటువంటి అనుకూలంగా ఎప్పుడు ఉంటుంది, ఏ రోజుల్లో అనుకూలంగా ఉండదనే విషయాల్ని తెలుసుకోవాలనే ఉత్సాహము, కుతూహలం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రయోగాత్మకంగా సుమన్ టీవీ యాజమాన్యం వారి యొక్క అభ్యర్థన మేరకి ఈ యొక్క సంబంధించినటువంటి ఏ రోజుల్లో మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాన్ని మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి వ్యక్తికి కూడాను 75% సమస్యలు ధనంతోనే వస్తాయి, 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఎప్పుడు మనకు రాబడి అధికంగా ఉంటుంది, ఈ యొక్క సంబంధించినటువంటి ఖర్చులు ఎప్పుడూ అధికంగా ఉంటాయి, అలాగే ఆందోళనకరంగా ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి తప్పకుండా అన్ని రంగాలలో చాలా మటుకు శుభమైనటువంటి రోజులు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 1, 2 తారీఖుల్లో మీరు సంబంధించినటువంటి చేపడుతున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ మార్పులకి కానీ, లేదా వ్యాపార మార్పులకి కానీ, వ్యాపార విస్తరణకి సంబంధించినటువంటి చేపట్టినటువంటి పనులు మీకు విజయవంతంగా ముగుస్తాయని చెప్పవచ్చు. ఏదైనా కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని మీరు పొందే అవకాశాలు ఈ యొక్క 1, 2 తారీఖులో గోచరమవుతున్నాయి. ఇక 3, 4 తారీఖుల్లో మీకు అన్నింటా విజయమే, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, రాని బాకీలు వసూలు కానీ, అన్ని రకాలుగా ఆనందదాయకమైనటువంటి జీవితం 3, 4 తారీఖులో గోచరమవుతుంది. ఇక 5, 6, 7 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకు ముందే ప్లాన్ చేసుకొని ఉండే 5, 6, 7 తారీఖులో కనుక ఏదైనా కనుక ఖర్చులు ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం, లేదా ఆ ఖర్చును తగ్గించుకోవడం చేసుకుంటే ఎలాగో 5, 6, 7 తారీఖులో ఖర్చులు చూపిస్తున్నాయి. కాబట్టి మీరు అనుకున్నటువంటి ఖర్చులు, ఆ రోజుల్లో ఆకస్మికంగా వచ్చే ఖర్చులు వెరసి ఎక్కువగా కాకుండా కొంతవరకు ప్రాక్టికల్గా తగ్గించుకున్న వాళ్ళు అవుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. సరైనటువంటి సమయానికి నిద్రపోకపోవడం ద్వారా, కొంత నిద్ర పట్టకపోవడం కూడా, లేకపోతే సరైన సమయానికి భోజనం చేయకపోవడం, ఇలా కొన్ని కారణాల వల్ల ఈ 5, 6, 7 తారీఖుల్లో కొంతవరకు ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖుల్లో మీరు ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు. ఈ పని చేశాము, మనకు సంబంధించినటువంటి ఒక పెండింగ్ ఈ పనులన్నీ కూడా పూర్తి అవుతున్నాయి అనే ఒక సంతోషకరమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి భావనతో మీరు ఉంటారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఈ పనిని నేను పూర్తి చేసుకున్నాననే ఒక సంతోషము ఈ 8, 9, 10 తారీఖుల్లో మీకు గోచరమవుతుంది. ఇక 11, 12 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చేసుకోకూడదు. మౌనాన్ని ఎంత ఆశ్రయిస్తే అంత మీ యొక్క కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆకస్మిక ధన వ్యయములు అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖర్చుల పట్ల ఒకంత
జాగ్రత్తలు పాటించండి. అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఈ 11, 12 తారీఖుల్లో ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 13, 14, 15 తారీఖుల్లో ప్రధానంగా మీరు అనుకున్నటువంటి రంగాలలో మీ యొక్క సహాయ సహకారాల వల్ల కావచ్చు, లేకపోతే ఈ హితులు, స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీరు మొక్కవని ధైర్యంతో అన్ని రకాలుగా విజయాన్ని ఈ 13, 14, 15 తారీఖుల్లో పొందుతారు. అలాగే రాని బాకీలు కూడా వసూలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. వెరసి చూసుకున్నట్లయితే ఈ ఒక ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు మధ్యలో 5, 6, 7, 11, 12 ఈ 5 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు మీకు విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజులుగానే గోచరమవుతున్నాయి. కాబట్టి అన్ని రకాలుగా దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేయండి. పెద్దల ఆశీర్వచనంతో మీరు ముందడుగు వేయండి. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా, ఎంత గొప్ప మేధావిగా అయినప్పటికీ కూడా తీసుకునే నిర్ణయాల్లో దైవానుగ్రహం తప్పనిసరి. ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆదివారం, అమావాస్య, పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి ఆగస్టు 4వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క గత జన్మ కర్మదోష నివారణ పూజలు, హోమాలు మరియు శాప నివృత్తి హోమాలు, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1,500 రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాదులతో ఒక్కొక్క క్షేత్రంలో జరిగే హోమాల్లో కూడా మీ యొక్క గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ 5 రోజులు కూడా కన్య రాశి వారికి అనుకూలంగా కలిసి రావాలంటే ఎలాంటి రెమెడీస్ తెలియజేస్తారు? ప్రధానంగా ప్రతిరోజు, ఎందుకంటే దైవానుగ్రహము, గ్రహానుగ్రహం రెండూ సంపూర్ణంగా ఉన్నాయమ్మా. వీటికి తోడు ఈ వచ్చేటువంటి స్వల్పమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడాలి అంటే ప్రతిరోజు కాలభైరవాష్టకంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము గనక రోజుకి 3 సార్లు గనక పారాయణం చేసినట్లయితే తప్పకుండా వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను చాలా మటుకు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ఇక ఈ చెప్పినటువంటివన్నీ కూడాను గోచారరీత్యా వచ్చేటువంటి యొక్క శుభ అశుభ ఫలితాలు. ఇక సమస్యలు చెప్పిన వాటికి ఇంకా సమస్యలు తీరకుండా మీకు ఇంకా ఎక్కువగా సమస్యలు ఉన్నాయంటే మీ యొక్క జాతకంలో లోపాలు కారణం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పండితులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి మీ సమస్యలు కనుక సలహాలు, సూచనలు కనుక వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించినట్లయితే తప్పకుండా మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.